తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. క్షేత్రస్థాయిలో మరోసారి ఉద్యమాల ద్వారా ప్రజా చైతన్యానికి ప్రయత్నిస్తూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమ స్వరూపంపై ఆయనే స్వయంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని ఆయన తేల్చేశారు. తెలంగాణ రైతాంగానికి శాశ్వత అన్యాయం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కూడా కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబు, మోదీ ప్రయోజనాలను కాపాడేందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవిలో ఉన్నారని ఆయన కడిగిపారేశారు. బీఆర్ఎస్ నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. రేవంత్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచెట్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందేనని గులాబీ బాస్ ఆదేశించారు. అందుకు బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమం కాపాడటం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరపున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా బీఆర్ఎస్ వీధి పోరాటాలు ఉండబోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఎండబెట్టి వానాకాలం నాట్లయిపోతున్నా కూడా ఇంతవరకు సాగునీరు ఇవ్వటం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తోంది. ఇదే విషయాన్ని గ్రామాన వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాల్సి ఉండగా ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. వెంటనే పంపులను ఆన్ చేసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఊరూరా వెళ్లి ఇదే విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. యూరియా కొరత నుంచి తక్షణమే రాష్ట్రాన్ని బయటపడేయాలని బీఆర్ఎస్ అంటోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ఆగిపోయిందని అందరికీ తెలిసిందే. త్వరలో దాన్ని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. ఈలోపు యూరియాను దిగుమతి చేసుకునేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది బీఆర్ఎస్ ప్రశ్న. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు జనంలోకి వెళ్లాలని బీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది. బనకచెట్ల అజెండాగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పోరాటాలు ఉండబోతున్నాయి. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేందుకు ఏపీ ప్రభుత్వం బనకచెట్లను మొదలు పెడుతోందని బీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును బుద్ధిపూర్వకంగా పక్కన పెట్టి బనకచెట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. పైగా కాంగ్రెస్, బీజేపీలు పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను మర్చిపోతున్నారని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని జనంలోకి వెళ్లి ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అశాస్త్రీయ కులగణనతో తప్పుల తడకలుగా లెక్కలు తయారు చేశారని బీఆర్ఎస్ మండిపడుతోంది. బీసీ బిల్లును హడావిడిగా ఆమోదించి ఢిల్లీ పంపారని, ఆర్డినెన్స్ పేరిట బీసీ వర్గాలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. బీసీ రిజర్వేషన్ కోసం కల్వకుంట్ల కవిత 72 గంటల దీక్ష చేపట్టబోతోన్న నేపథ్యంలో బీఆర్ఎస్ తీరు ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.